హాయ్ ఫ్రెండ్స్, సైలు కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నా. బెండకాయ పులుసుకి కావలసిన ఐటమ్స్: బెండకాయలు, టమాటీ, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అండ్ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? బెండకాయ పులుసు ఈ సమ్మర్లో భలే ఉంటుంది. పులుసు అంటేనే నోరు బాగా ఊరిపోతుంది. అందుకనే ఫస్ట్ అయితే బెండకాయ పులుసు చేసుకుందామా. బెండకాయ పులుసు చేసుకునే ముందు స్టవ్ ఆన్ చేసుకొని, ఓకే చూడండి, స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టుకుంటున్నా. గిన్నె వేడెక్కే లోపల మనం ఇక్కడ తీసుకున్న ఈ పోపు ఐటమ్స్ అన్నీ చిన్న చిన్నగా కొద్దిగా ఒక ప్లేట్లో తీసుకుందామా ఫ్రెండ్స్. కొద్దిగా అంటే ఇగో ఇలా ఈ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి తీసుకున్నానా. నెక్స్ట్ మినప్పప్పు అంతా కొద్దిగా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర. ఓకే, ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేద్దామా ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటా. గిన్నె అయితే సిల్వర్ది కాబట్టి తొందరగానే హీట్ ఎక్కుతుంది. చూడండి, ఆయిల్ చూసారా ఎలా పొగ వస్తుంది అంటే గిన్నె ఎంత వేడయిందో మీకే తెలుస్తుంది. ఓకే, గిన్నె వేడైందంటే ఆయిల్ అనేది కూడా కొద్దిగా లైట్గా వేడవుతుంది. దానికి మళ్ళీ స్పెషల్గా స్క్వేర్గా ఆయిల్ వేడి చేయని అవసరం లేదు. ఫస్ట్ అయితే సిమ్ చేసుకుందామా, ఎందుకంటే పోపులు తులుతాయి ముఖం పైకి. ఓకే, నెక్స్ట్ ఆ పోపులన్నీ వేసుకున్నా. దాంట్లోనే మనం ఈ ఆనియన్స్ అనేది యాడ్ చేసేద్దామా. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కొంతమందికి పులుసు కారంగా ఉంటేనే ఇష్టపడతారండి. అందుకనే నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు యాడ్ చేశాను. ఓకే, కారము తక్కువ వేసుకుందామా. కారం పొడి తింటే ఏదో కారం వచ్చేస్తుందని ఎప్పుడు అనుకోకండి. కారం పొడి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దానికన్నా అదే బెటరు. ఓకే, ఇది ఫ్లేమ్ హైలో పెట్టి ఫ్రై చేద్దామా. చూసారా, ఫ్రై చేద్దామా. ఈ ఆనియన్స్ మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యేవి. దీంట్లో ఇప్పుడు టమాటీ యాడ్ చేద్దామా. నేనైతే రెండు టమాటా పళ్ళు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మరీ ఎక్కువైతే మనం చింతపండు పులుపు వేస్తాం కాబట్టి ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. కొంతమందికి పులుపు ఎక్కువ ఇష్టపడరు, అందుకు. ఓకే, టమాటీ దీంట్లో కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్, అంటే కొద్దిగా మెత్తబడాలి. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దామా. సాల్ట్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ పోపు వాసనకి తుమ్ములో చేస్తుంది నాకు. 1 2 3 స్పూన్లు సాల్ట్ వేసాను. ఎందుకంటే మళ్ళీ మనం చింతపండు పులుపు ఇవన్నీ వేస్తాం కనుక కరెక్ట్ సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేద్దామా తర్వాత. ఓకేనా, కలుపుకుందాం ఫ్రెండ్స్. సిమ్ చేసి కొద్దిగా దీన్ని
మూత పెట్టుకుందామా. సిమ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందామా. మెత్తబడిపోయిందండి మొత్తం టమాటా అంతా. ఇప్పుడు దీంట్లో మనం కారం, పసుపు, ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, సాల్ట్ అవసరం లేదు. ఓకే, కారం అన్నీ యాడ్ చేద్దామా. ఓకే, కారం వేద్దామా. ఇగో 1.5 వేసాను. నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నా. నెక్స్ట్ ధనియాల పౌడర్ వేస్తున్నా. ఓకే, సరిపోతుంది. ఇదంతా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు ఇలాగ మొత్తం అంతా స్మాష్ చేసి దీని గుజ్జు మొత్తం తీసుకుందామా. ఓకే ఫ్రెండ్స్, చింతపండు పులుపు యాడ్ చేద్దామా. ఓకేనా. ఇగో ఓకే, ఇది బాగా మరగాలి. ఇది ఒక్క మరుగు మరిగితే నెక్స్ట్ ప్రాసెస్ చెప్పుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామా. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 1 స్పూన్ వేసా. ఇది హాఫ్ వేసా, అంటే 1.5 అనమాట. ఇప్పుడు ఇది బాగా మరగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామా. ఓకే, ఇది బాగా మరగాలి. ఓకేనా. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందామా. పులుసు అయితే బాగా మరుగుతుంది. ఈ పులుసులో ఇప్పుడు బెండకాయ యాడ్ చేద్దామా. ఓకే, ఇది ఇంకా ఉడకాలండి మంచిగా. ఇందులో కరివేపాకు యాడ్ చేద్దామా. నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామా. ఓకే, ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో. కర్రీ అయితే బాగా ఉడుకుతుంది. బెండకాయలు కూడా ఉడుకుతున్నాయి. ఓకే, దీన్ని కొద్దిగా సిమ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకు సిమ్ చేయాలంటే మనకి పులుపుకి బెండకాయ అనేది తొందరగా మగ్గదు. అందుకు సిమ్లో పెట్టి మగ్గించుకుందామా. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం చూసారా, ఇప్పుడు దీంట్లో మనం ఇది ఆవాలు మెంతిపొడి అండి, లైట్గా వేద్దామా. ఇది ఎందుకు వేసానంటే పులుపు అనే
ఇప్పుడు పులుపు ఐటెం కదండి ఇది, ఈ బెండకాయ పులుసు అనేది. ఈ మెంతులు ఆవు పొడి వేస్తే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, కలుపుకుందామా. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే. కానీ బెండకాయ అనేది అంత తొందరగా ఈ పులుపులో మెత్తబడాలి, ఉడకాలి అని అంటే ఒక టైం పడుతుంది. అందుకో సిమ్లో పెట్టాను. ఇంకొద్దిగా దగ్గర చేసుకుందాం ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందామా ఎంతవరకు వచ్చిందో. ఓకే, సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది మన వేడికి ఇంకా బెండకాయ అనేది మెత్తబడుతుంది. ఓకే, చూసారా దీని బెండకాయ పులుసు. ఓకే ఓకే ఫ్రెండ్స్, వాచ్ ద వీడియో. బాయ్.